వెల్కమ్ టు మెగా 9 టీవీ బర్నింగ్ టాపిక్. నేను మీ జనని. సునీత విలియమ్స్ 9 నెలలకు పైగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గడిపిన తర్వాత భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. కేవలం 8 రోజుల మిషన్ కోసం వెళ్లినప్పటికీ సాంకేతిక సమస్యల కారణంగా 286 రోజులు అంతరిక్షంలో గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే భూమికి క్షేమంగా తిరిగి వచ్చిన సునీత విలియమ్స్ అసలైన పరీక్ష ఇప్పుడు మొదలు కాబోతోంది. అంతరిక్షంలో అన్ని రోజులు ఉన్న తరువాత మానవుల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి, భవిష్యత్తులో ఎలాంటి అనారోగ్య పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? భూమికి క్షేమంగా తిరిగి వచ్చిన వ్యోమగామి సునీత విలియమ్స్ ఆరోగ్యంపై ఇప్పుడు ఆందోళన వ్యక్తమవుతోంది. ఆమె భూ వాతావరణానికి అలవాటు పడడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భూమిపైకి తిరిగి వచ్చిన వెంటనే వైద్య పరీక్షల కోసం సునీతను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. 9 నెలల మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో గడపడం వల్ల ఆమె శరీరంలో చాలా మార్పులు సంభవించాయి. ఆమె బరువు తగ్గినట్లు, ముఖం కృషించినట్లు కనిపించింది. అంతరిక్షంలో రోజు 2 గంటలు వ్యాయామం చేసినప్పటికీ మైక్రోగ్రావిటీ వల్ల ఎముకల సాంద్రత తగ్గడం, కండరాలు బలహీనపడడం వంటి సమస్యలు తప్పలేదు. ఆమె రక్త ప్రవాహ వ్యవస్థ కూడా ఒత్తిడికి గురైంది. దీనివల్ల ఆమె నిలబడినప్పుడు తల తిరగడం, మైకం వంటి లక్షణాలు కనిపించాయి. అంతరిక్షంలో సౌర వికిరణాలకు గురవడం వల్ల ఆమె రోగ నిరోధక శక్తి కూడా బలహీనపడి ఉండవచ్చు. నాసా వైద్య బృందం ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి 45 రోజుల రీహాబిలేషన్ ప్రోగ్రాంను ప్రారంభించింది. దీనిలో భాగంగా శక్తివంతమైన ఆహారం, శారీరక వ్యాయామాలు, వైద్య పర్యవేక్షణ ఉంటాయి. ప్రస్తుతం ఆమె స్థితి స్థిరంగా ఉన్నప్పటికీ భూమి గురుత్వాకర్షణకు అలవాటు పడేందుకు సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే భవిష్యత్ సవాళ్లే ఆందోళన కలిగిస్తున్నాయి. అంతరిక్షంలో నెలకు 1 నుంచి 2% ఎముకల సాంద్రత తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సునీత 9 నెలలు గడపడం వల్ల ఆమె ఎముకలు బలహీనపడి ఉంటాయి. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలు, ముఖ్యంగా తుంటి వెన్నుముక్క, కాళ్ళలో ఫ్రాక్చర్లు రావచ్చు. ఈ ఎముకల సాంద్రతను పూర్తిగా పునరుద్ధరించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాకపోవచ్చు. మైక్రోగ్రావిటీలో కండరాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పనిచేయనవసరం లేకపోవడం వల్ల బలం తగ్గుతుంది. సునీతకు నడవడం, మెట్లు ఎక్కడం వంటి సాధారణ పనులు కూడా కష్టంగా ఉంటాయి. దీనికి శక్తివంతమైన రిహాబిలిటేషన్ వ్యాయామాలు అవసరం. అంతరిక్షంలో రక్తం, శరీర ద్రవాలు తలవైపు చేరడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. భూమిపైకి వచ్చినప్పుడు ఈ ద్రవాలు కిందికి లాగబడతాయి. దీనివల్ల ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ సంభవించవచ్చు. ఇది మైకము, తల తిరగడం వంటి సమస్యలకు దారితీస్తుంది. సునీత 9 నెలల్లో దాదాపు 270 చెస్ట్ ఎక్స్రేలకు సమానమైన సౌర వికిరణాలకు గురైంది. ఇది ఆమె రోగ నిరోధక శక్తిని దెబ్బతీసి దీర్ఘకాలంలో క్యాన్సర్, కణజాల దెబ్బతినడం వంటి తీవ్ర సమస్యలను కలిగించవచ్చు. ఇక అంతరిక్షంలో ఒంటరితనం, ఇరుకు స్థలంలో జీవనం వల్ల నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలు రావచ్చు. భూమిపైకి వచ్చినప్పటికీ ఈ అనుభవం ఆమె మానసిక స్థితిపై దీర్ఘకాల ప్రభావాన్ని చూపవచ్చు. సునీతను సాధారణ స్థితికి తీసుకురావడానికి నాసా రీహాబిలేషన్ ప్రోగ్రాం మొదలుపెట్టింది. ఆహారం ద్వారా విటమిన్ డి, కాల్షియం స్థాయిలను పెంచడం, కండరాల బలాన్ని పునరుద్ధరించే వ్యాయామాలు చేయించడం, రక్త ప్రవాహాన్ని సాధారణీకరించే చికిత్సలు చేయిస్తున్నారు. ఆమె అనుభవం భవిష్యత్ అంతరిక్ష యాత్రలకు, ముఖ్యంగా చంద్రుడు, మార్స్ మిషన్లకు విలువైన డేటాను అందిస్తుంది. సునీత తన ధైర్యం, అంకిత భావంతో మానవ శక్తిని నిరూపించారు. కానీ ఆమె ఆరోగ్య పునరుద్ధరణ ఒక సుదీర్ఘ ప్రక్రియగా ఉంటుంది. సునీత విలియమ్స్ తిరిగి భూమిపై అడుగు పెట్టడం ఒక విజయం అయినప్పటికీ ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు తట్టుకోవాలి. శారీరకంగా బలహీనపడిన ఎముకలు, కండరాలు, వికిరణ ప్రభావం, మానసిక ఒత్తిడి వంటి సవాళ్లను ఆమె ఎదుర్కోవాలి. నాసా సహాయంతో ఆమె ఈ సమస్యలను అధిగమించి మళ్లీ సాధారణ జీవితానికి చేరుకుంటారని భావిస్తున్నారు. ఆమె అనుభవం అంతరిక్ష పరిశోధనలో కొత్త అధ్యయనాన్ని తెరుస్తుంది. భవిష్యత్ ఆస్ట్రోనాట్స్లకు ఎంతో ఉపయోగపడుతుంది.